హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చామదుంప నచ్చండి లేకపోతే చామగడ్డ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. యాక్చువల్లీ పులుసు చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఫ్రై చేయాల్సి వచ్చిందండి. ఫ్రై రెసిపీ మీతో షేర్ చేస్తున్నానన్నమాట. ఫస్ట్ వచ్చేసి చామగడ్డలనంతా బాగా వాష్ చేసుకుని ఉడికించుకోవాలండి. నేను ఇక్కడ 3 వంతులు ఉడికించుకున్నాను. యాక్చువల్లీ హాఫ్ కేజీ అండి. అందులో హాఫ్ వరకి పాడైపోయిందండి. గ్రీన్ కలర్‌లో వచ్చేసింది. పులుసు చేద్దామని టమాటోస్ అవి తీసుంచాను. కాకపోతే సగం వరకి మొత్తం గ్రీన్‌గా మారిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఫ్రై చేసుకున్నాను. అదే షేర్ చేస్తున్నానండి మీతో. 2 ఆనియన్స్ తీసుకున్నానండి. ఉడికించుకుంటున్నాను. ఉడికించేదాకా నాకు తెలియలేదు యాక్చువల్లీ గ్రీన్‌గా ఉంటుందని. కాస్త వాటర్ వేసుకొని ఉడికించుకున్నానండి ఇందులో. అయితే ఉడికిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. అంటే అందులో ఆటోమేటిక్‌గా 3 మీదకొస్తే ఉడికిపోతుందండి. కాకపోతే కొంచెం గట్టిగా ఉంది కదా అని చెక్ చేసుకుంటున్నాను నేను. ఉడికిపోయిందండి. పీల్ చేసుకుంటున్నాను. పీల్ చేసుకునేటప్పుడే అంటే ఎక్కువ మెత్తగా ఉడికించలేదు కాబట్టి మనకి చేత్తో కాకుండా నేను ఇలా తీసుకుంటున్నాననమాట. తీసేటప్పుడు గ్రీన్ కలర్‌లో, బ్రౌన్ కలర్‌లో ఉన్నవన్నీ తీసి పారేశాను. అయితే ఇంకా కాస్తే మిగిలింది. అందుకని ఫ్రై చేసుకుంటున్నాననమాట. అదే మీతో షేర్ చేస్తున్నానండి. అన్నీ ఇలా తీసి కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా టమాటోస్‌తో పని లేదండి. నేను పులుసు చేద్దామని తీశాను టమాటోసు. నెక్స్ట్ టైం షేర్ చేస్తానండి పులుసు రెసిపీ. చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. 2 వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను 2. ఇది మళ్ళీ రిపీట్ అయిందండి. ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెమే ఉంది కాబట్టి కొంచెమే పడుతుంది ఆయిలు. ఆల్రెడీ ఉడికి కూడా ఉన్నాయి కాబట్టి కొంచెమే పడుతుందనమాట. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు అండి. అది చిటపట్లాడిన తర్వాత కొంచెం మినపప్పు రంగు మారిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. తర్వాత కరివేపాకండి కాస్త. చిటికెడు ఉప్పండి, త్వరగా వేగిపోతుంది ఆనియన్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కాస్త. పప్పుతో అయినా సాంబార్తో అయినా ఇలా ఫ్రై బాగుంటుందండి. మా ఇంట్లో ఇవాళ టమాటో పప్పు చేసుకున్నాము. ఆ రెసిపీ కూడా షేర్ చేశాను మీతో. దాంతో పాటు ఇది సైడ్ డిష్ ఇది అనమాట చామదుంప. కాస్త వేగిందండి ఆనియన్స్. ఈ స్టేజ్లో కట్ చేసుకున్న చామగడ్డలు వేసుకోవాలండి. బాగా కలుపుకొని
కాస్త పసుపండి, కారం, మీకు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా కలుపుకోవాలండి. కొంచెం ధనియాల పౌడర్ అండి, కలుపుకొని ఆ తర్వాత కాస్త జీలకర్ర పౌడర్ అండి, చామగడ్డలకంతా పట్టాలండి. ఉప్పు, కారం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇదంతా పట్టేటట్టు బాగా కలుపుకొని కాస్త లిడ్ పెట్టేసేయాలండి. ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆ తర్వాత గార్నిష్ చేసుకుంటే అండి హెల్తీ రెసిపీ, అంటే టేస్టీ రెసిపీ అండి. టేస్టీ అంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, హెల్తీయే. గార్నిష్ చేసుకుంటే ఇంకా రెసిపీ రెడీ అయినట్టేనండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.